ఓం శ్రీ అలివేలు మంగాపురం శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారు, మంగపట్నం, ఈ మూడు ఒకటే పేరుతో పిలుస్తారు. అలివేలు మంగాపురం శ్రీ పద్మావతి అమ్మవారి క్షేత్రానికి మీకు స్వాగతం. ఇక్కడ లక్ష్మీనారాయణుడు సమేత శ్రీ మహాలక్ష్మీ మాత క్షేత్రం. అమ్మవారికి ఇష్టమైన లోటస్ పూలు. తిరుచానూరు మంగపట్నం అలివేలు మంగాపురం శ్రీ పద్మావతి శ్రీ పవిత్రమైన సరోవరం. లక్ష్మీనారాయణుడే సాక్షాత్ ఇక్కడ 12 సంవత్సరాలు అమ్మవారి కోసం తపస్సు చేసి ఈ సరోవర్ని నిర్మించారు. ఈ పవిత్రమైన సరోవర్లో మనము స్నానం చేస్తే సర్వ పవిత్రమవుతాము. అమ్మవారి దివ్య కర్ణ కటాక్షానికి మనం పాత్రలమవుతాం. ఓం శ్రీ మహాలక్ష్మీ మాతావే నమః, పద్మావతి దేవి నమః. స్థల పురాణ ప్రకారం సాక్షాత్తు లక్ష్మీనారాయణుడు అమ్మవారి కోసం ఈ సరోవర్ని నిర్మించారు. ఇక్కడ లక్ష్మీ నారాయణుడు లక్ష్మీ సమేత సూర్యనారాయణ స్వామి ఇక్కడ ఉన్నారు. సూర్యనారాయణ స్వామికి మనకు ప్రత్యక్షమైన స్థానం ఇక్కడ. అమ్మవారు లోటస్ పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము. కమల పూలు స్వామివారు అమ్మవారి కోసం ఏర్పాటు చేస్తే వాడిపోకుండా సూర్యనారాయణ స్వామిని ఇక్కడ ఉండమని చెప్తారు. దాని ప్రకారం స్వామివారి ఆజ్ఞ ప్రకారం సూర్యనారాయణ స్వామి ఇక్కడ అలివేలి మంగాపురంలోనే ఉండిపోయారు శాశ్వతంగా. కమలే కమలాల నయన ప్రసిద్ధ లక్ష్మీం క్షీరముద్రాయతనం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవతావనితానాం లోకైక దీపాంకరం శ్రీమన్వంద కటాక్ష లభ్య అభిల బ్రహ్మేంద్ర గంగాధం రామ్ త్రైలోక్య కుటుంబం సత్యాం వందే ముకుందభ్యాం. పద్మావతి అమ్మవారి దివ్య సరోవరం. శ్రీ పద్మావతి నారాయణ సమేత సూర్యనారాయణ స్వామి. లక్ష్మీనారాయణ ఆజ్ఞ ప్రకారం సూర్యనారాయణ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. పవిత్రమైన సూర్యనారాయణ క్షేత్రం. ఓం క్రీం చంద్ర దివాకరం ఆయురారోగ్య ఐశ్వర్య దివాదేవి దివాకరం. ఓం సూర్యనారాయణ స్వామిని నమః. స్వామివారు గరుడ మండపం, గరుడ వాహనం పైన కూడా ఊరేగిస్తారు. నాగదోషాలు ఏమన్నా ఉన్నా గరుడ దేవుణ్ణి మొక్కుకుంటే మనకు పోతాయి. ఓం శ్రీ పద్మావతి మాత, అలివేలు మంగా మాత, శ్రీ లక్ష్మీనారాయణి మాత. ఇక్కడ పసుపు కుంకాలు అమ్ముతారు. పవిత్రమైన పసుపు కుంకాలు, పసుపు కొమ్ములతోనే కుంకుమ చేస్తారు. ఇంతకుముందు మనం వచ్చింది గేట్ నెంబర్ 3, ఇది గేట్ నెంబర్ 2. లోపల అమ్మవారు పద్మావతి అమ్మవారు ఉన్నారు. స్వర్ణ గోపురం, స్వర్ణ అష్టలక్ష్మి మాతలు ఉన్నారు గోపురం పైన. పక్కన బలరామకృష్ణ స్వామి దగ్గర తంజావూరు పెయింటింగ్లో అష్టలక్ష్మిలు ఉన్నారు. అమ్మవారు దివ్యమైన ధామం ఇక్కడే వెలిసినారు. లోపల లక్ష్మీమాత ఉన్నారు. పక్కన బలరామ స్వామి, శ్రీకృష్ణుడు ఉన్నారు. యుద్ధం కోసం శ్రీకృష్ణ స్వామి రెడీ అయినప్పుడు బలరామ స్వామి వద్దంటారు. అలిగి స్వామి మొత్తం దేశ సంచారం చేసి మొత్తానికి బలరామస్వామి ఇక్కడ తిరుచానూరుకి వస్తారు. శ్రీకృష్ణుడు దోలాడుకుంటూ అన్నగారి కోసం ఇక్కడికి వస్తే బలరామస్వామి ఒక కాలు కింద ఒక కాలు పైన పెట్టి కూర్చొని ఉంటే శ్రీకృష్ణుడు అన్నగారిని కలుసుకొని ఇక్కడనే ఉండిపోతారు. అయితే ఆదిశేషుడైన ఆదిశేషుడైన వెళ్ళిపోతుంటే శ్రీకృష్ణుడు మళ్ళీ చూడగా ఆదిశేషు ఇక్కడ ఆగిపోతాడు. 5 తలతో ఉన్న పెద్ద ఆదిశేషుడు నాగుపాము ఇక్కడ ఆగిపోయి ఉంటుంది. తల వరకే ఇక్కడ ఉంటుంది, మెడ వరకు. మిగతాది భూభాగం అంతా భూభాగంలో ఉంటుంది, తోక ఇవన్నీ. పక్కన క్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి శంఖచక్ర గదతో ఉంటారు. లక్ష్మీమాత గోదాదేవి మాత సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు జరపబడతాయి. అమ్మవారి ముక్కు వజ్రముక్కు పుల్ల చూడవలసిన ముఖ్య ఘట్టము. అమ్మవారికి 2
ద్వారపాలకులు ఉంటారు అమ్మవారికి. వాళ్ళని మొక్కుతేనే మన కోరికలన్నీ నెరవేరుతాయి. అలాంటివి మనం అమ్మవారిని దర్శించుకుంటే ఎంత పవిత్రమైందో. ఈ దేవాలయం వెనకాలని గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. దర్శించుకోండి, చాలా బాగా అందంగా ముద్దుగా ఉన్నారు దేవుళ్ళు. చిన్న చిన్న మన జీవితంలో మిస్అండర్స్టాండింగ్స్, కేసులు ఇలాంటివి జరగడం వల్ల గంటల మధ్య భేదాభిప్రాయాలు అయ్యి కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి. పిల్లల భవిష్యత్తుపై, వాళ్ళ జీవితాలపై ఎంత ఎఫెక్ట్. మనం మంచిగా ఉంటేనే పిల్లల భవిష్యత్తు నిర్ణయించగలుగుతాము. మనం చిన్న చిన్న వీటిని చూసి చూడనట్టు వదిలేసి మన జీవితం ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఓం శ్రీ రంగనాథ స్వామి, ఓం లక్ష్మీనారాయణ స్వామి, నారాయణ సమేత శ్రీ పద్మావతి మాతాకి జై. మీ హనుమంతరావు యూట్యూబ్. సర్వే జనా సుఖినో భవంతు. మీ అందరికీ అతి తొందరలోనే పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలగాలని, మీరందరూ ధనధాన్య సంపదలతో సుఖంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ మీ హనుమంతరావు. జై శ్రీరామ్. ఇది గేట్ నెంబర్ 3. ఓం శ్రీ లక్ష్మీ మాతావే నమ. కమలే కమలాలనే ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ మాత అల్వేలి మంగ మాతాకి జై. ప్రతి శుక్రవారం ఇట్లా చేస్తారు అమ్మవారికి అభిషేకం ఇక్కడ మంకాపురంలో.